90 టీఎంసీల నుండి 45 టీఎంసీలకు మీరు ఒప్పుకున్నారో దాని మీద మీరు ఎట్లా చెప్తారో మేము కూడా ఎందుకు ఒప్పుకున్నాము, ఎందుకు సంతకాలు పెట్టాం, ఎందుకు 90 టీఎంసీలకు మేము అన్ని అనుమతులు సాధించడము, 80% వర్క్స్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ కింద ఎంత తీసుకున్నామో, ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తున్నాయో చెప్తాం కదా, మీరు కూడా అవకాశం ఇవ్వాలి కదా, అది మాట్లాడాలి. రామూర్తి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, కేసీఆర్ గారు వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారు, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ని ఎండగడతారని చెప్పిన అందరూ కూడా చాలా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూశారు, తెలంగాణ ప్రజలు కూడా. కానీ ఆయన వచ్చినట్టే వచ్చి వెంటనే హాజరు పట్టీలు సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి, ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే యూట్యూబ్ లో ఇప్పుడు లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు కదా. సో ఆ రకంగా సార్కు ట్రెండింగ్ తెలుసు కదా, మేధావి, వారికి బాగా తెలుసు. సో ఈ రోజు మీడియా అంతా ఆయన 11 నిమిషాలు వచ్చిండేమో కానీ మీరు 11 గంటలు చర్చలు పెట్టారు కదా. సో ప్రజలు ఆయన పరిపాలన అవసరం లేదని ఆయనని ఓడించారు ప్రజలు. కానీ మీరు మాత్రం ప్రతిపక్ష నాయకుడిని నేను రాను ఏదో ఉంది కదా సాంగ్, నేను రాను అంటూనే రాములవారి గుడికి వచ్చిండట అన్నట్టు ఇప్పుడు అసెంబ్లీకి రాను అనుకుంటున్నా వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సో కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకపోవడం ఎవరన్నా కరెక్ట్ అంటారా? ఈ దేశంలో ఓ స్కూల్ పిల్లాడు స్కూల్కి పోతే కరెక్ట్ అంటారా? ఒక ఎంప్లాయీ ఉద్యోగానికి పోకపోతే కరెక్ట్ అంటారా? ఓ సెక్రటరియట్ కి ఒక ఎంప్లాయీ పోకపోతే ఏ రకంగా ఉంటది? మీరు ఇప్పుడు ఈడ యాంకర్ డ్యూటీ చేస్తున్నారు, మీరు ఇంట్లోకి వెళ్ళి నాకు జూమ్ టెక్నాలజీ వచ్చింది, నేను జూములనే చేస్తా, ఇక స్టూడియోకి రానంటే మీ మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందా? మీకు జీతభత్యాలు ఇస్తుందా? ఇవన్నీ కూడా మీరు బేరీ చేసుకోండి. ఇక ఇవి ఊకే పదే మనం అడగడం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన వస్తలేడు అని రావడం అంటే శ్రీనివాస్ గారు ఒక మాట, ఇది పెద్ద మనం అంటే ఆయన ఇప్పుడు వారికి ఇది తప్పు అని ప్రజలు కోడై కూస్తున్నారు, బయట మీడియా కోడై కూస్తుంది, సభలో అందరూ అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన రాకపోతే ఇప్పుడు 118 ఎమ్మెల్యేలు చిన్నోళ్ళు, ఈయన ఒక్కడు పెద్ద సారు వారు మాటల్లో, బీఆర్ఎస్ నాయకుల మాటల్లో. అంటే ఆయనకు వచ్చేదంత లెవెల్ కాదు. దామోదర్ రెడ్డి అంటే ఒక్క నిమిషం రామ్మూర్తి గారు, నేను అన్పార్లమెంటరీ ఉంటే నువ్వు తాల్పూకు గీల్పూకు మాట్లాడలేదు. నేను ఏమంటున్నా అంటే ఆయనకు తెలియదు యాంకర్ కి ఆ తాల్పూక్ అనే అర్థం. సో అటువంటి భాష మాట్లాడినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుండంటే అది ఆయన ఇష్టం, మా టీవీ ఇష్టం. నేనేమంటున్నా, మీరు అలాంటి భాష సార్ మాట్లాడిండు, ఆయన ఏజ్ ఆయన ఇవన్నీ పెట్టుకున్నా మీలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళం ఇక్కడ మాట్లాడొద్దండి. సో నేనేమంటున్నానంటే రామ్మూర్తి గారు, చర్చని సబ్జెక్టు ఆయన మాట్లాడకపో ఈ రోజు వరకు రాలేదు. ₹1 కోటి సుమారు నిన్న స్పీకర్ కి నేను లెటర్ రాశాను, మెయిల్ కూడా చేశాను, ఆయన పర్సనల్ ఫోన్ పెట్టాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వెన్ ఆయన వర్క్ చేయనప్పుడు జీతభత్యాలు తీసుకోవడం కానీ, జీతభత్యాలు ఒక ఎత్తు అయితే దాని ఫెసిలిటీస్ తీసుకోవడం కానీ, ఆయన అంగరక్షకులను తీసుకోవడం కానీ, ఇవన్నీ ఎందుకండి? ఆయన అంత పెద్ద స్టాల్వాటు, అంత పెద్ద ఉద్యమకారుడు, ఇంత పేరున్నాయన, ప్రభుత్వ సౌకర్యాలు అన్ని చూస్తూ నేను తీసుకుంటా గానీ ప్రజల కోసం నేను కొట్లాడా. నేను ఎమ్మెల్యేకు పోటీ చేస్తా గెలుస్తా గానీ ఎమ్మెల్యే ఎక్కడైతే అసెంబ్లీలో ఆర్గ్యూ చేయాలనో నేను చెయ్యను. గజ్వేల్ ప్రజలకు కష్టాలే లేవు కదా, రాష్ట్రంలో కష్టాలే లేవు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది. అందుకనే రెండేళ్ళు అయిపోయినాక కూడా నేను రాను, ఇగ వస్తా అగ వస్తాడు అని మనం మాట్లాడితే దీన్ని ఎట్లా మంచిది అందాము? రామ్మూర్తి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇక్కడ సార్ ఒకటే గమనించండి, ఆయన పరిపాలన సరిగా నొప్పి లేదు, ఒక డాక్టర్ ని తీసుకొని చెక్ చేస్తావా, నీకేం నొప్పి నాకేం నొప్పి, భాషలు బంద్ చేయని చెప్తున్నా రామ్మూర్తి. మీరు ఒక మనిషి, నేను ఒక మనిషి, నీకు చీమ్ నెత్తురు ఉంది, నాకు చీమ్ నెత్తురు ఉంది, నేనో తెలంగాణ నువ్వో తెలంగాణ. ఎవరిని మాట్లాడుతున్నావు? ఎవరిని మాట్లాడుతున్నావు? ఎవరిని మాట్లాడుతున్నావు? నీ భాష ఎవరిని మాట్లాడుతున్నావు? ఎవరిని కవిస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం, నీ చంద్రబాబు నాయుడు దగ్గర రామ్మూర్తి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ప్లీజ్ ప్లీజ్. రామ్మూర్తి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. రామ్మూర్తి గారు, ఇది ఆంధ్ర డిబేట్ కాదు. మనకిచ్చిన సమయం, మనకిచ్చిన ఆయన అడుగుతుంది ఏంది? అట్లా కాదు సార్, అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఉంటది. రామ్మూర్తి గారు మీరు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఏం అనలేదు కదా.
నేనేమంటున్నా మహా న్యూస్ ఇలా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు రాకపోవడాన్ని ఎలా చూస్తారు అని అడిగారు నన్ను ప్రశ్న. అది తప్పైతే నీ కోపం అయితే ఆయనను తిట్టు, నీ మహా టీవీ యాంకర్ని తిట్టు, నాతో ఎందుకు పెట్టుకుంటావు? యా నన్ను డిస్టర్బ్ చేయకు దయచేసి. ఇప్పుడు నేనేమంటున్నట్టే ఇక్కడ అసెంబ్లీలో దామోదర్ రెడ్డి గారు ఆయన సూర్యాపేట నుంచి తుంగతుర్తి నుంచి అవును. 4 సార్లను 5 సార్లను ఎమ్మెల్యే అండి, మంత్రి, కేసీఆర్ కి సమకాలీనుడు. ఓ చచ్చిపోతే సంతాప తీర్మానం, నిలబడి సంతాప తీర్మానం చేయనంత ఓపిక లేనంతగా ఉన్నారు వారి ఆరోగ్యం బాగలేకపోతే హెల్త్ బాగలేదని తీసుకోమనండి లీవు. కానీ గంత పెద్ద సంతాప తీర్మానం దామోదర్ రెడ్డి గారికి నివాళులు అర్పించరా అండి? ఆయన సమకాలీనుడే కదా, ఆయన ఉన్నప్పుడు సభలో ఉన్నాడు కదా, కొన్ని జూనియర్ కాదు కదా, ఈసారి గెలిచిన ఆయన కాదు కదా ఆయన. ఇక చనిపోతే కూడా కనీసం సంతాప తీర్మానం పెట్టనోళ్ళు రేపు ఎట్లా ప్రజల ముందు నిలబడతారండి? ఇది అడగొద్దంటే ఎట్లా అడగొద్దంటారు? నా జీతం తీసుకుంటున్నా కాబట్టి అడుగుతున్నా, నేను ట్యాక్సులు కష్టపడుతున్నా, ఇక్కడ లేబర్ పని చేసి సబ్బులు ఉప్పులు కొంటున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్లకి వెళ్ళి ఇప్పటి వరకు ₹1 కోటి జీతమే ఇచ్చినామని చెప్తున్నా. ప్రజలకు ఆయన ఎన్టీ రామారావు ఏమన్నాడండి, ₹1 తీసుకొని ప్రజల జీతగాన్ని అన్నాడు. ఆ రకంగా మాట్లాడిన నాయకులను చూసిన వాళ్ళం మేము. ఇవాళ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నెహ్రూ మెచ్చుకున్నాడు. పివి నరసింహారావు యుఎన్ఓలో నువ్వైతేనే కరెక్ట్ అని పంపించిండు. ప్రతిపక్ష నాయకుడు యుఎన్ఓలో మాట్లాడితే ప్రశంసలు పొందాడు. బెస్ట్ పార్లమెంటేరియన్ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ ప్రతిపక్ష నాయకుడి వాజ్పేయి గారు తెచ్చుకున్నారు. అంటే ఎంత మెప్పిస్తే రావచ్చు అది? బెస్ట్ పార్లమెంటేరియన్ భారతరత్న కాంగ్రెస్ ఉన్నప్పుడే తెచ్చుకున్నారు ప్రతిపక్ష నాయకుడిగా. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు, ఇది ప్రతిపక్ష నాయకుడికి వచ్చిన అవార్డులు చెప్తున్నా నేను. అటువంటి ప్రతిపక్ష నాయకులు చూసిన దేశం, ఆ దేశంలో పుట్టిన భారతీయుని నేను. మరి అవి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా ఎక్స్పెక్ట్ చేయమండి? ఆయన లెవెలా అసెంబ్లీ అనేది లెవెలా ఏముంటది? లెవెల్ ఉంటే ఇంటికాడ పెట్టుకో, నీ ఫామ్ హౌస్ లో పెట్టుకో, లేకపోతే నీ చుట్టాలలో పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో, నీ కార్యకర్తల దగ్గర పెట్టుకో, తెలంగాణ భవన్ లో పెట్టుకో మడత పెట్టి. వీడెందుకంటే అసెంబ్లీలా? అసెంబ్లీ బరాబర్ నా డబ్బులతో నడుస్తున్నటువంటి అసెంబ్లీ. ఇవాళ ప్రజలు తప్పకుండా అడుగుతారు, నిలదీస్తారు, కడుగుతారు. దానికి లెవెల్ ఏముంటదండి? ఈ రోజు మనం ఏమన్నా ఏలియన్సా మీదికెళ్ళి వచ్చి పడ్డామా? మనం అందరం మానవ మాత్రమే కదా. ఆ గజ్వేల్ ప్రజలకు బుద్ధి ఉండాలి, ఇటువంటి వాళ్ళని ఎన్నుకోనికి. ఆ కౌశిక్ రెడ్డి బాంబులు పెట్టి వెలుస్తారా అంటే చెక్కు డాంబులు? అట్లా ఉంటదా? ఇవాళ నేను ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలా? కాంగ్రెస్ నాకు పడకపోతే సీఎం ని చెడుమకాలు చెప్పుతూ కొడతా అన్నాడు కేటీఆర్. సీఎం ఎదురుగా వస్తే తండ్రి లేస్తాడు, మేన బావ లేస్తాడు, బొమ్మర్ది లేవడా, కొడుకు లేవడా? ఏం అహంకారం తండ్రి కొడుకులు ఎవరికి చూస్తారంటే అసెంబ్లీ శ్రీనివాస్ గారు, బయట చూస్తే ఒప్పుకుంటాం తప్పకుండా. శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. డెఫినెట్ గా అది అసెంబ్లీ, మన అందరు అసెంబ్లీ. శ్రీనివాస్ గారు ఏమంటున్నా సార్, మీరు అడిగిన ప్రశ్నకి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాట్లాడితే విలువ ఉంటది, ఆయనకు అనుభవం ఉంది. 10 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇగో ఈ అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పిన దాని మీద ప్రజలు సమాధానం కోరుకుంటారు. ఆ సమాధానం కోసం కేసీఆర్ మాట్లాడితే ఆయనకున్న అనుభవాన్ని ప్రభుత్వం తప్పు చేస్తే చివాట్లు పెట్టే సత్తా ఉంటది. అట్లా పెట్టమనండి సబ్జెక్ట్ మీద. ఓకే సార్, ప్లీజ్. తప్పకుండా కేసీఆర్ గారికి రైట్ ఉంది. తెలంగాణ సాధించిన అంత సీనియర్ పొలిటీషియన్ గా రేపు అసెంబ్లీలో తప్పు చేస్తే